వెంకటరెడ్డి గారు మొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి ఎలక్ట్రిక్ బస్సులను మీరే స్టీరింగ్ పెట్టినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఎట్లా అనిపిస్తుంది? మహిళల కోసం మహాలక్ష్మి స్కీమ్లో కూడా ఈ బస్సులు ఉంటాయని చెప్తున్నారుగా. మహాలక్ష్మి స్కీమ్లో ఈ బస్సెస్ ఉండడం, ఈరోజే మరొక మహాలక్ష్మి స్కీమ్ మీరు తెలుసు గృహజ్యోతి 2500 స్కీమ్ కూడా ఈరోజే సాయంత్రం ప్రారంభిస్తున్నాం. ఒక మూడు మాసాల్లోనే రాష్ట్రంలో పేదల ముఖాల్లో నవ్వు చూస్తున్నాం. ఆ సంతోషంలో నేను కూడా ఈరోజు గృహలక్ష్మి మహాలక్ష్మి కోసం బయలుదేరిన బస్సును నడపడం జరిగింది. ఇదే కాదు, నేను 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పుడు ఎక్స్ప్రెస్ బస్సెస్ స్టార్ట్ చేసినా, ఆర్డినరీ బస్ స్టార్ట్ అయినా ఒక 10-20 కిలోమీటర్లు నడిచే అలవాటు నాకు అన్ని పనులు నడుపుతున్నాను కాబట్టి నడిపే అలవాటు. కొంచెం డ్రైవర్స్లో కూడా ఒక మోటివేషన్ లాగా రావాలని ఒక మినిస్టర్గా కూడా బస్సు కూడా నడపడం జరిగింది. అన్నీ మంచి జరగాలని ఇవాళ మహాలక్ష్మి పథకం నెలకు 2000 ఇచ్చే పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. అందరూ కూడా ఇటువైపుగా వచ్చి మహాలక్ష్మికి సంబంధించినటువంటి పథకం కూడా దీనిలో అమలు ఉంటుందని చెప్పేసి వారైతే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్ తొలి వెలుగు, హైదరాబాద్.